యేసు బోధనలు ప్రపంచానికే ఆదర్శమని చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలో సిఎస్ఐ చర్చిలో నిర్వహిస్తున్న ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే వివేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రైస్తవులకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలకి సమాన ప్రాధాన్యం కల్పిస్తూ పండుగల వేడుకలు జరుపుకోవడానికి ప్రోత్సాహం కల్పిస్తుందన్నారు. యేసు ప్రభు చూపిన బాటలో క్రైస్తవ సోదరులందరూ నడవాలని ఈ సందర్భంగా సూచించారు. క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకోవడం కొరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నియోజకవర్గానికి 2 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, చర్చి ఫాస్టర్ రేవా ఎం జాషువా, డోలకల డేవిడ్, ఫాస్టరేట్ ఆఫీసర్స్ దేవానందం, శరత్ బాబు, మున్సిపల్ చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగరెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, నాయకులు రఘునాథ్ రెడ్డి, అజీజ్, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన యేసు జయ గీతములను పాడును జనన పరలోకమును విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తను తాను వ్యక్తిగా చేసుకొని ఈ భూమి మీద తను చేసినటువంటి మానవుడు పాపములో పడిపోయి శాపానికి గురి అయి సాతాను యొక్క చేతులకి వెళ్ళినప్పుడు ఆయన మహిమను పోగొట్టుకున్నటువంటి పరిస్థితుల్లో తనకు తీర్మానం చేసుకుని ఉన్నాడు. దేవుడు ఆదాములకు ఇచ్చినటువంటి మహిమ సాతానుడు పోగొట్టేశాడు. కానీ తిరిగి దేవుడు వారికి మహిమ ఇవ్వడానికి పరలోకమును విడిచి భూమి మీదకి వచ్చి నరవతారిగా కన్యమరియ గర్భంలో ఉద్భవించి ఆయన ఈరోజు ఈ క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్నామంటే భూమి మీద అవతరించినందుకే. మన మధ్యలోనికి గౌరవ కలెక్టర్ గారు మరి కుమార్ దీపక్ గారు విచ్చేస్తున్నారు. వారికి నేను స్వాగతం తెలియజేస్తున్నా. సార్ ఎమ్మెల్యే గారు ఓకే సార్. కొంచెం శ్రీనన్న కొంచెం బ్యాక్ రండి ప్రేమక్క. మనం కలిసి మెలిసి అందరి మంచి కోరడము క్రిస్మస్ యొక్క సెంట్రల్ మెసేజ్ అన్నమాట. జీసస్ క్రైస్ట్ గారు ఇదే చెప్తారు, హేట్ ఉండొద్దు, ఫర్గివ్నెస్ ఉండాలి. మనకి ఎవరు తప్పు చేసినా కానీ ఫర్గివ్నెస్ ఇవ్వాలని చెప్పి జీసస్ క్రైస్ట్ గారు చెప్తూ ఉంటారు. అందరూ కూడా జీసస్ క్రైస్ట్ గారు ఏదైతే మనకు మెసేజ్ ఇచ్చారో అది ఫాలో అవుతే డెఫినెట్లీ మనము పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. మనం ఒక 10 మందికి హెల్ప్ చేసే భావజనాలు కూడా మనలో వస్తుంది. అందరూ కూడా ఈ క్రిస్మస్ రోజున జీసస్ క్రైస్ట్ ఏదైతే మనకు టీచింగ్స్ ఇచ్చారో అది గుర్తు చేసుకొని ఆ టీచింగ్స్ అన్నీ కూడా మనం ఫాలో చేస్తే నిజంగానే మనం ఒక సొసైటీకి ఒక ఉపయోగపడతాము. మనం కూడా మన వంతు ఏదైతే మనం సహాయం మన సోదరుకు చేసుకునే ఏదైతే మెసేజ్ జీసస్ క్రైస్ట్ మనకి ఇచ్చారో మనం అది ఫాలో కావచ్చు. నేను ఈ సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇది స్టేట్ వైడ్ సెలబ్రేషన్స్ చేసుకోవాలని చెప్పి మనకు ఇక్కడ రామకృష్ణపురంలో ఒక కమిటీ వేసి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. మన హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. నేను వారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీద ప్రజలకు ఉపయోగపడేలాగా చాలా కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మరి ఒక్కసారి మీ అందరూ ఏదైతే మన ఎలక్షన్స్లలో అసెంబ్లీ ఎలక్షన్స్లో నాకు మా అన్నగారికి గెలిపించారు, అలాగే పార్లమెంట్లో కూడా మా కొడుకు వంశీని కూడా
మీరందరూ కూడా ఓటేసి గెలిపించారు. నేను మరవలేను, ఎందుకంటే అన్ని చోట్ల చర్చెస్కి వెళ్ళినప్పుడు నేను ఇదే వాళ్ళందరినీ కోరడం జరిగింది. మీరు మాకు ఓటు వేయండి, మేము మీతో ఉంటామని చెప్పి నేను అందరికీ ప్రామిస్ చేయడం జరిగింది. అలాగే నాకు కూడా ఒక బాధ్యత ఉంది, మీ అందరికీ సేవ చేయడానికి నాకు ఒక అవకాశం మీరందరికీ కూడా కల్పించారు. అలాగే నేను రామకృష్ణపురము, మరి చెన్నూరు అన్ని మండలాల్లో కూడా అందరికీ ఏదైతే ప్రజలకు అవసరమో డ్రైనేజ్ అయినా కానీ, సీసీ రోడ్స్ అయినా కానీ, మంచినీటి సౌకర్యం అయినా కానీ, ఇవన్నీ కూడా బేసిక్ నెసెసిటీస్ ఏదైతే అవసరం ఉన్నదో అందరికీ అన్ని చోట్ల కూడా నిధులు పెట్టి ఈ పనులన్నీ కూడా ప్రారంభం కావడం జరిగింది. ఇది కేవలము గాడ్స్ విష్ అన్నమాట. ప్రజలకు సేవ చేయడానికి ఏదైతే యేసు ప్రభు మనకు ఆ ఆలోచన ఇచ్చినాడో, నాకు కూడా ఈ అవకాశం తీసుకొని ప్రజలకు సేవ చేయడానికి ఒక ఈ ఆపర్చునిటీ ఏదైతే మొన్న మీరందరూ కూడా నాకు గెలిపించినారో, నేను ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేయడానికి సిద్ధం ఉన్నానని చెప్పి మీ అందరికీ చెప్తూ మళ్ళొకసారి ఈ హ్యాపీ ఒకేషన్ పైన ఇప్పుడే డేవిడ్ గారు చెప్పినట్టు మనం అందరం కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలి. ఫ్యామిలీ ఫ్రెండ్స్తో క్రిస్మస్ కేక్ కట్ చేసి కేక్ తింటూ మనం క్రైస్ట్ గారు మనకి ఏదైతే టీచింగ్స్ ఇచ్చారో మంచితనం గురించి వారు చెప్పడము, క్రమశిక్షణ గురించి వారు ఏదైతే మనకు నేర్పించినారో, ఇవన్నీ కూడా ఒక క్యారెక్టర్ బిల్డింగ్లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అన్నమాట. మనం ఇవన్నీ కూడా ఫాలో చేస్తే బాగుంటుందని చెప్పి మళ్ళొకసారి అందరికీ పేరున మెరీ క్రిస్మస్ చెప్తూ ముగిస్తున్నాను. మెరీ క్రిస్మస్, హల్లెలూయా, హల్లెలూయా, మెరీ క్రిస్మస్. సో మన రాష్ట్ర తెలంగాణ అంటే ఒక కంపోజిట్ కల్చర్ ఉంటుంది. డిఫరెంట్ రిలీజన్ వాళ్ళు, డిఫరెంట్ కులాల వాళ్ళు, అందరూ బయట రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు, లోకల్ వాళ్ళు, అన్ని రకాల ఫెస్టివల్స్ మనం జరుపుకుంటున్నాం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం చూస్తే సెంట్రల్ ఇండియా అంటే నార్త్కి కూడా దాదాపు అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తున్నాం, సౌత్కి కూడా సెలబ్రేట్ చేస్తున్నాం, డిఫరెంట్ రిలీజియన్ కమ్యూనిటీ అన్నిటికీ సెలబ్రేట్ చేస్తున్నాం. అండ్ ఐ హోప్ ఈ క్రిస్మస్లో మన ఆల్ కమ్యూనిటీ ఒక హార్మోనీలో ఉండాల్సింది. మనకి జీసస్ క్రైస్ట్ గారు ఇచ్చిన సందేశం అంటే లవ్, అఫెక్షన్, హెల్ప్ టు ద పువర్ మన సొసైటీలో చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. అండ్ ఐ హోప్ ఈ క్రిస్మస్ నుంచి మన రాష్ట్రం, మన జిల్లాలో సమృద్ధి వస్తుంది, పీస్ వస్తుంది, హార్మోనీ వస్తుంది. అండ్ ఐ విల్ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఏ హ్యాపీ క్రిస్మస్, మ్యారీ క్రిస్మస్. థ్యాంక్ యూ. సంతోషం. అట్లాగే మీ అందరికీ కూడా క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మీరందరూ కూడా ఆ యొక్క యేసు ప్రభు కృపతోటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో జీవించాలని చెప్పేసి నా తరఫున ఏఐటి సీనియర్ తరఫున కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.